హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండోకతర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. రీసెంట్గా మన ఐటీ మినిస్టర్ కొంగర కలాంలో కేల్స్ టెక్నాలజీ వాళ్ళ ఆఫీస్ని ఓపెన్ చేయడం జరిగింది. దీనివల్ల ఒక 2,000 మందికి ఇన్స్టాంట్గా ఉపాధి కలుగుతోంది. కొంగర కలాన్ అనేది మన శ్రీశైలం హైవేకి చాలా దగ్గరగా ఉంది. ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్నటువంటి కొంగర కలాన్లో గతంలో ఫాక్స్కాన్ కంపెనీ కూడా వచ్చింది. చూడండి మిత్రులారా, నెమ్మదిగా ఈ శ్రీశైలం హైవేకి సమీపంలో ఉన్న ప్రాంతాలన్నిట్లోనూ మీకు డిఫరెంట్ ఇండస్ట్రీస్ రావడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ కేన్స్ టెక్నాలజీ వచ్చింది. కేన్స్ టెక్నాలజీ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్కి సంబంధించిన కంపెనీ ఇది. సో మనకి గవర్నమెంట్ ఏ విధంగా ఫోకస్ చేస్తుంది ఏంటి అనేది దీన్ని బట్టే మనకి అర్థమవుతుంది. మీకు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఈ శంకుస్థాపన జరిగిన తర్వాత నుంచి రెగ్యులర్గా ఏదో ఒక అనౌన్స్మెంట్ స్టేట్ గవర్నమెంట్ చేస్తూనే ఉంది. మోర్ ఓవర్ గవర్నమెంట్ ఒక స్టెప్ ముందుకు వేసింది. హైడ్రా అనే పేరుతో ఒక స్టెప్ ముందుకు వేయడం జరిగింది. వీళ్ళు ఎంత క్లియర్ విజన్తో ఉన్నారు. హైదరాబాద్ నగరం పరిశుభ్రంగా ఉండాలి, హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు హైదరాబాద్లో ఏమాత్రం వాన పడినా కూడా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతున్నాయి. కొన్ని ఏరియాలు అయితే కంప్లీట్గా జలమయం అయిపోతున్నాయి. దీనివల్ల పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. అపార్ట్మెంట్ లోపల సెల్లార్లలోకి వాటర్ రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో గత ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఈ విధంగా ఉంది. చెరువుల్లో అక్రమంగా కన్స్ట్రక్షన్స్ చేయటాలు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసి ఎవరికి ఎటువంటి సంబంధం లేకుండా ఒక ఇండివిజువాలిటీ ఇచ్చి హైడ్రాని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హైడ్రా ఏ విధంగా పనిచేస్తుందంటే, మనం రీసెంట్గా మీరు పేపర్లో చూసే ఉంటారు, ఎక్కడ అక్రమ కట్టడాలు జరిగినా కూడా ఇమీడియట్గా డెమాలిష్ చేస్తున్నారు. గతంలో చెరువులకి సమీపంలో చెరువుల్ని ఆక్రమించి కట్టినటువంటి పరిసర ప్రాంత కట్టడాలన్నింటినీ కూడా ఈ మధ్య కాలంలో మన ఈ క్రేన్తో వీటితో డెమాలిష్ చేసేసారు. దీంతో ఏమైందంటే, అక్రమంగా కట్టిన వాళ్ళ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏంటి మా కట్టడం ఏమైనా కూల్చేస్తారేమో, ఎందుకంటే వాళ్ళు అక్రమంగా చెరువుకు సమీపంలో కట్టారు, చెరువుకు ఆనుకొని కట్టారు. FTL లిమిట్స్ ఉన్నాయి. FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ లిమిట్స్. ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ లిమిట్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఎటువంటి కట్టడమైన రానున్న రోజుల్లో కూల్చివేయబడడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక మిత్రులారా, అలాంటి పరిసర ప్రాంతాల్లో మీరు ప్లాట్లు కొనవద్దు. ప్లాట్లు ఎప్పుడు క్లియర్ డీడ్ ఉండాలి. మోర్ ఓవర్ ఈ హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలు మొత్తం కూడా చాలా ప్రాంతాల్లో వాన వచ్చిందంటే ఆ ఏరియాల్లో ప్రయాణించడం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఏంటంటే, ఎగ్జిట్ నెంబర్ల దగ్గర నుంచి ఉన్నటువంటి ఎగ్జిట్లు ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో అక్కడి నుంచి ఈ RRR రేడియస్ లోపు, ORR అండ్ RRR రేడియస్ లోపు ఉన్న ప్రాంతాలన్నీ చాలా బాగా అభివృద్ధి చెందుతున్నాయి. అలా బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో గవర్నమెంట్ కాన్సన్ట్రేషన్ చేస్తున్న ప్రాంతం శ్రీశైలం హైవే. శ్రీశైలం హైవేలో ఎలాంటి ప్రాజెక్టులు వస్తున్నాయి ఏంటి అనేది మనం రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. ప్రతిరోజు ఒక అనౌన్స్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అని, AICT అని, ఇలా డిఫరెంట్ చెప్పుకుంటా పోతే ప్రతిరోజు మనం చెప్పుకునే ఉంటున్నాయి. అలా కొత్తవి ఇప్పుడు కేన్స్ టెక్నాలజీ వచ్చింది. ఈ విధంగా డెవలప్మెంట్ రోజుకి పెరుగుతున్న శ్రీశైలం హైవేలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు రానున్న రోజుల్లో బ్రహ్మాండమైన రిటర్న్స్ వస్తాయని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నాను. ఇంకొక సీఎం గారు క్లియర్గా చెప్పడం జరిగింది, హైదరాబాద్ నగరం, తెలంగాణ స్టేట్ ఏ స్టేట్కి పోటీ కాదు. పోటీ అంటే ఈ చుట్టుపక్కల కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వాటితో పోటీ కాదు. మా పోటీ ప్రపంచంలో 5 ప్లేసెస్లో టాప్ ప్లేస్లో మేము ఉండాలి అని చెప్పి ఆయన మరీ చెప్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, మన మెట్రో రైల్ కనెక్టివిటీ గురించి నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మెట్రో రైల్ కనెక్టివిటీ అనేది ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆ అనౌన్స్మెంట్ ప్రకారం మన హైకోర్టు రాజేంద్ర నగర్లో వస్తుంది. రాజేంద్ర నగర్ నుంచి ఎయిర్పోర్ట్ దాకా ఆల్రెడీ డిసైడ్ అయి ఉంది. ఎయిర్పోర్ట్ దాకా కూడా మేము మెట్రో కనెక్టివిటీ ఇస్తాము అని. ఆల్రెడీ నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్కి 31 కిలోమీటర్లు రెడీగా ఉంది. అట్ ది సేమ్ టైం హైకోర్ట్ అంటే రాజేంద్ర నగర్ నుంచి కూడా ఎయిర్పోర్ట్కి ఇంకొక 17 కిలోమీటర్లు మార్గానికి సుగమమైంది. సో మొత్తం 48 కిలోమీటర్ల మెట్రో రైలుకి ప్రణాళిక సిద్ధమైంది. సో నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్కి అనేది కన్ఫర్మ్ అయిపోయింది. అట్ ది సేమ్ టైం హైకోర్టు రాజేంద్ర నగర్ నుంచి ఎయిర్పోర్ట్కి కనెక్షన్, దానికి కూడా ప్లాన్ రెడీ అయిపోయింది. సో మిత్రులారా, ఎక్కడైతే మెట్రో కనెక్టివిటీ ఉంటుందో ఆ ప్రాంతం ఎన్నో రెట్లు అభివృద్ధి చెందుతుంది. ఆ ఏరియాలో పడే వెంచర్లు ఎక్సలెంట్గా తయారవుతాయి. సో ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉండే ప్రాంతం ఏది అంటే మనకి శ్రీశైలం హైవే. సో శ్రీశైలం హైవే సరౌండింగ్ ఏరియాలో ఇన్ని అభివృద్ధి కార్యకలాపాలు గవర్నమెంట్ చేపడుతోంది కనుక రానున్న రోజుల్లో శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి కస్టమర్లు చాలా లబ్ధి పొందుతారు. మిత్రులారా, ఫార్మా సిటీ గవర్నమెంట్ రద్దు చేసింది, ఫార్మా సిటీ లేదు అనేది చెప్పినా కూడా ఆయన ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు.
గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆ క్లారిఫికేషన్ ప్రకారం ఏంటంటే ఫార్మాసిటీ లేదు అని నేను చెప్పడం లేదు. ఫార్మాసిటీ ఉంది. కానీ ఫార్మాసిటీ వలన అక్కడ ఫ్యాక్టరీల నుంచి వచ్చే దుర్గంధం వలన కలుషితమవుతుంది ఆ వాతావరణం. ఆ ఉద్దేశంతో నేనేం చెప్తున్నాను అంటే ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు మాత్రమే వేరే ప్లేసెస్లో నేను పెడతాను, మిగతావన్నీ అక్కడే ఉంటాయి అని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఫార్మాసిటీ అనేది లేదు అనే అభిప్రాయాన్ని ప్రజలు వాళ్ళ మైండ్లలో నుంచి తీసేస్తే బాగుంటుంది. ఫార్మాసిటీ ఉంది, ఫార్మా క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తాను. ఫార్మా క్లస్టర్లు అంటే చుట్టుపక్కల సరౌండింగ్ ఏరియాలన్నింటిలోనూ విలేజెస్లోనూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెడతాను అన్నాడు. అంటే ఒకే ప్లేస్లో కేంద్రీకృతం కాకుండా డిఫరెంట్ ఏరియాలో పెట్టడం వలన ప్రాంతాలు కలుషితం నుంచి దూరం అవుతాయి. అందువలన ఫ్రెండ్స్, మీరు శ్రీశైలం హైవే వైపు కాన్సన్ట్రేట్ చేయండి. శ్రీశైలం హైవే వైపు కాన్సన్ట్రేట్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్లో ఎంత పాజిబిలిటీ ఉంటే అంత పాజిబిలిటీతో తక్కువ ల్యాండ్ అయినా సరే, దూరంగానైనా సరే ఈ RRR వచ్చేలోపు బై చేయండి. మీరు ఖచ్చితంగా మంచి రిటర్న్స్ పొందుతారని నేను ఆశిస్తున్నాను. ట్రెండింగ్లో ఉండి ఇనీషియల్గా డెవలప్మెంట్ ఉన్న ప్లేసుల్లో రానున్న రోజుల్లో ఫ్యూచర్లో ఇంకా చాలా అక్కడ డెవలప్మెంట్ జరగబోతుంది అన్న ప్లేసుల్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన డబ్బు 10 రెట్లు 20 రెట్లు అవడానికి అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.